గత 2 రోజులుగా దేశవ్యాప్తంగా బుల్డోజర్ న్యాయం పైన సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యానం తీవ్రంగా చర్చకొచ్చింది. ఉత్తరప్రదేశ్లో, మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో ఈ రకమైనటువంటి బుల్డోజర్ ఉపయోగించి ప్రత్యర్థుల పైన లేక నేరాలు ఆరోపించబడిన వారిపైన ఈ రకమైనటువంటి దాడులు జరుగుతున్నాయి. అనేక మంది అమాయకుల ఇళ్ళు కూడా కూలగొడుతున్నారు. దానికి మరొక ఆరోపణ జత చేస్తున్నారు. వారి ఇళ్లకు పర్మిషన్ లేదని, లేక ఇళ్ళు, దుకాణాలు వీటిని వాటి పరిధిలో కాకుండా రోడ్డు ఆక్రమించారని ఇలాంటి పేర్లు చెప్పి వాళ్ళ మీద ఈ దాడులు చేస్తున్నారు. ఇది సరైనది కాదని, ఈ రకమైనటువంటి అన్యాయమైన దాడులు, బుల్డోజర్లు ఉపయోగించడం, దీన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా విమర్శించింది. ఆలస్యంగానైనా సుప్రీంకోర్టు ఈ రకంగా ఆదేశించడం చాలా హర్షణీయమైనటువంటి విషయం. దేశవ్యాప్తంగా దీనిపైన గైడ్లైన్స్ రూపొందిస్తామని సుప్రీంకోర్టు చెప్పింది. ఆలస్యంగానైనా సుప్రీంకోర్టు ఇలా స్పందించడం చాలా కీలకమైనటువంటి విషయం. ఒక రకంగా చెప్పాలంటే ఈ బుల్డోజర్ దాడులు ఒక ఆటవిక న్యాయం. మనకు ఒక రాజ్యాంగం ఉంది, నేర స్మృతి ఉంది. దీనిలో లేని రాజ్యాంగేతర అధికారాన్ని హస్తగతం చేసుకొని ఈ రకమైన దాడులు చేయటం అనేది అమానుషమైన తప్పుడు పద్ధతి. ఇది రాజకీయ దురుద్దేశాలతో, మతపరమైన విద్వేషాలతో కూడా ఉపయోగించారు. ఈ కేసులన్నీ విచారిస్తే దాంట్లో కొన్ని ఘటనలు దిగ్భ్రాంతి కలిగిస్తాయి. మానభంగాలు చేసిన వారు, హత్యలు చేసిన వారు, ఇలాంటి వారి ఇళ్లపైన బుల్డోజర్ ఉపయోగించలేదు. కానీ కొన్ని చిన్న నేరారోపణలు దానికి బుల్డోజర్లను ఉపయోగించారు. సమస్య ఎక్కడొస్తుందంటే ముఖ్యమంత్రులు, అధికార పార్టీల నాయకులు తాము ఒకసారి ఎన్నికైన తర్వాత రాజ్యాంగానికి, చట్టానికి అతీతమని, తాము రాజులమని, తమ ఇష్ట ప్రకారం ఎవరినైనా ఏ పేరుతోనైనా మేము పనిష్మెంట్ ఇవ్వగలమని వారు ఆలోచన చేస్తారు. ఇది ఆగాలి. గతంలో తప్పుడు పద్ధతుల్లో బుల్డోజర్లు ఉపయోగించిన చోట నష్టపరిహారం ఇవ్వాలి. ఒక కేసులో ఒక నిందితుడి మీద వచ్చిన ఆరోపణతో ఇల్లు కూలగొట్టారు. వాస్తవానికి ఆ ఇల్లు అతను అద్దెకున్న ఇల్లు. అద్దెకిచ్చిన నేరానికి సొంతదారు నష్టపోయాడు. ఈ రకమైనటువంటివి చాలా చోట్ల జరుగుతాయి. ఇప్పటికైనా సుప్రీంకోర్టు ఈ గైడ్లైన్స్ వెంటనే ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి భావిస్తున్నాను.